తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తగ్గింది. సో ప్రస్తుతానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు విజయం సాధిస్తారు, ఏ పార్లమెంట్ స్థానం నుంచి విజయం ఎవరిని వరిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క లెక్కల ప్రకారం ఖచ్చితంగా ఈసారి మేము అధికారంలోకి వస్తున్నాం అంటే మరొకసారి మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి వైసీపీ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో వచ్చిన 151 స్థానాల కన్నా ఎక్కువగా ఈసారి దాదాపుగా 151 గతంలో వస్తే ఈ 151ని క్రాస్ చేసి ఈ 151 పైనే దాదాపుగా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సర్వే టీంతో అయితే ఆయన కలిసి మాట్లాడే పరిస్థితి ఉంది. దాదాపుగా 164 స్థానాల్లో విజయం సాధించబోతున్నాం. మరొక్కసారి మనమే అధికారంలోకి వస్తున్నాం. ఈసారి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయబోతున్నాను, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అని చెప్పేసి ఒక ప్రముఖ టీవీ ఛానల్కి జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఈ వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం. కూటమి అధికారంలోకి రాబోతుంది. దాదాపుగా 120 స్థానాలు పైచిలకు స్థానాలు గెలుచుకొని టీడీపీ, బీజేపీ, జనసేన విజయం సాధిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అనమాట. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారు, అసలు ఆ నియోజకవర్గంలో ఓటర్ల పరిస్థితి ఏంటి, నియోజకవర్గంలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు అనేదన్నా ఒక నియోజకవర్గం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంటే అది పిఠాపురం నియోజకవర్గం కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా పిఠాపురం నియోజకవర్గంలో 2,36,409 మంది ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఈ ఓటర్లందరూ కూడా దాదాపుగా 2,36,000 మంది పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లందరూ కూడా ఎవరి వైపు చూస్తున్నారు, ఎవరికి విజయం రావాలని కోరుకుంటున్నారు, మరి ముఖ్యంగా ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకున్నారు, ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా మెజారిటీ ఈ యొక్క స్థానాల్లో, ఈ యొక్క నియోజకవర్గంలో, ఈ యొక్క మండలాల్లో, ఈ యొక్క గ్రామాల్లో ఇలా వస్తుంది, ఇలా రాబోతుంది అని చెప్తున్నారు. ఒక పక్క వైసీపీకి సంబంధించి వంగా గీత ఇప్పటికే విజయం సాధించారు. సో ఖచ్చితంగా ఆవిడ మెజారిటీ ఎంత అనేది మాత్రం మేము వెయిట్ చేస్తున్నామని చెప్పేసి వైసీపీ లెక్కలు చెప్తున్నారు. సో ఖచ్చితంగా వంగా గీత పిఠాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తే డెఫినెట్లీ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా చేస్తానని చెప్పేసి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే వాళ్ళు రోడ్ షో చేశారో ఆ రోడ్ షోలో అనౌన్స్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో వైసీపీ నేతలందరూ కూడాను కొంతమేర కష్టపడి సో ఖచ్చితంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ని ఎటు పోగొట్టకుండా మేము కాపాడుకున్నాం. వంగా గీత దాదాపుగా ఈ 2,36,409 ఓట్లలో దాదాపుగా మంచి మెజారిటీ రాబోతుంది, సో ఆవిడ గెలిచింది అని చెప్పేసి వైసీపీ శ్రేణులందరూ కూడా వాళ్ళకి లెక్కలు వేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇక జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ విజయం సాధించారు. దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మెజారిటీ రాబోతుంది. సో ఖచ్చితంగా జనసేనాని పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు కాబట్టి ఏ మండలంలో ఎంత మెజారిటీ వస్తుందని చెప్పేసి ఎవరైతే జన సైనికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అంచనా వేసుకున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం మనం ఒకసారి చూసుకున్నట్లయితే పిఠాపురం మండలానికి వచ్చేసి దాదాపుగా 12,050 ఓట్ల మెజారిటీ. సో ఖచ్చితంగా ఈ మండలంలో పిఠాపురం మండలానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఇంత మెజారిటీ వస్తుందని వాళ్ళు చెప్పిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా 12,050 మెజారిటీ ఇక్కడ. ఇక పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి దాదాపుగా 12,000 మెజారిటీ రాబోతుంది. సో 12,000 మెజారిటీ రాబోతుందని చెప్పేసి అంటే మున్సిపాలిటీ అట్ ద సేమ్ టైం పిఠాపురం మండలానికి సంబంధించి దాదాపుగా 24,000 మెజారిటీ రాబోతుందని చెప్పేసి జన సైనికులు వాళ్ళ అంచనా వేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇక మనం గొల్లప్రోలు మండలం చూస్తున్నట్లయితే దాదాపుగా 12,600 మెజారిటీ రాబోతుంది అని చెప్పేసి పిఠాపురంలో జన సైనికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక గొల్లప్రోలు టౌన్కి సంబంధించి దాదాపుగా 4,600 మెజారిటీ రాబోతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కొత్తపల్లికి సంబంధించి దాదాపుగా 11,000 పైచిలకు మెజారిటీ పవన్ కళ్యాణ్కి రాబోతుంది. అంటే దాదాపుగా 50,000 మెజారిటీ. సో డెఫినెట్లీ డ్యామ్ షూర్గా రాబోతుంది. 50,000 నుంచి 1,00,000 మెజారిటీ రాబోతుందని చెప్పేసి జన సైనికులు ఎవరైతే జనసేన శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లెక్కలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ వంగా గీత దాదాపుగా 30,000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించబోతున్నారని చెప్పేసి వైసీపీ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ జన సైనికులు కానివ్వండి లేదంటే వంగా గీతకు సంబంధించిన వైసీపీ శ్రేణులు కానీ పక్కన పెడితే దాదాపుగా అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఎవరున్నారో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. సో ఆయన చెప్పే మాటలు ఏంటంటే దాదాపుగా నా అంచనా ప్రకారం దాదాపుగా పవన్ కళ్యాణ్కి 1,50,000 పైచిలకు ఓట్లు అయితే ఇక్కడ పడబోతున్నాయి. అంటే దాదాపుగా ఇందులో
సగానికి పైగా పవన్ కళ్యాణ్కి రాబోతున్నాయి, 1,50,000 ఓట్లు పవన్ కళ్యాణ్కి రాబోతున్నాయని చెప్పేసి టీడీపీ కూటమి ఇన్ఛార్జిగా ఉన్న వర్మ దాదాపుగా ఆయన 1,50,000 పైచిలకు ఓట్లు పవన్ కళ్యాణ్కి వస్తున్నాయని చెప్పేసి పరిస్థితి అయితే చెప్పిన పరిస్థితి నెలకొంది. అంటే వర్మ చెప్పిన పరిస్థితి అయితే దాదాపుగా 80,000 మెజారిటీ, సో డామ్ షూర్గా 80,000 మెజారిటీ పవన్ కళ్యాణ్కి వస్తుందని చెప్పేసి ఆయన అంచనా వేసిన పరిస్థితి అయితే నెలకొంది. సో ప్రస్తుతానికి వీళ్ళ యొక్క అంచనాలు అయితే ఇలా ఉన్నాయి. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అసలు అనేది అయితే మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పక్కాగా ఇక్కడ పవన్ కళ్యాణ్కి కొంత పిఠాపురంలో అడ్వాంటేజ్ ఉండే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి, అటు గాజువాక్ కానివ్వండి లేదంటే భీమవరం కానివ్వండి, 2 చోట్ల నుంచి ఓడిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇంతకుముందు పిఠాపురం అనగానే ఓకే ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఒక కాన్స్టిట్యున్సీ అనుకున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా పిఠాపురం నియోజకవర్గం కొంత చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే దీని ఒక మోడల్ సిటీగా, దీని ఒక మోడల్ నియోజకవర్గంగా ఆయన తీసుకొని డెవలప్ చేస్తానని చెప్పిన పరిస్థితి నెలకొంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, మేము గెలిపించుకుంటామని చెప్పేసి జన సైనికులు అంటున్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ వంగా గీత ఒక సామాన్యమైన నేత కాదు. ఎందుకంటే దాదాపుగా ఆవిడ ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గతంలో 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆవిడ అక్కడి నుంచి పోటీ చేశారు. సో విజయం కూడా సాధించారన్నమాట పీఆర్పీ సమయంలో. అక్కడి నుంచి ఆవిడ మళ్ళీ చిరంజీవి ఎప్పుడైతే కాంగ్రెస్లోకి వెళ్ళారో వంగా గీత కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. సో కాంగ్రెస్ 2014 తర్వాత కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కొలాప్స్ అయిన తర్వాత సో ఆవిడ వైసీపీకి వెళ్ళడం జరిగింది. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఈసారి వంగా గీత బలమైన నాయకురాలుగా కూడా ఉన్నారు. అంత పవన్ కళ్యాణ్కి గెలుపు అనేది నిజంగానే అంత ఈజీ అని కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే వంగా గీత సీనియర్ మోస్ట్ నాయకురాలు. సో డెఫినెట్లీ ఇద్దరు చాలా బలంగా పోటీ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా పిఠాపురం గురించి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏం జరుగుతుంది, అంటే వంగా గీత గెలిస్తే ఏం జరుగుతుంది. వంగా గీత గెలిస్తే డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి నెలకొంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక డామ్ షూర్గా ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకుని దాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. సో డెఫినెట్లీ వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది. సో ఈ 2,36,409 మంది ఓటర్లలో పవన్ కళ్యాణ్కి ఎంతమంది ఓటర్లు ఓటేశారు, వంగా గీతకు ఎన్ని ఓట్లు వచ్చాయి, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరు గెలుస్తారు, ఎవరికి మెజారిటీ వస్తుంది అనేది సో ప్రధానంగా మీ అందరి అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.